హాయ్ మై బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజని. ఈ రోజు మీతోని ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. ఈ రోజు వీడియోలో నేను చూపించబోతున్నానంటే మైసూర్ శాండిల్ టాల్క్ గురించి అయితే చెప్పబోతున్నాను. టాల్కమ్ పౌడర్ గురించి. అయితే ఈ టాల్కమ్ పౌడర్ నార్మల్ పౌడర్కి దీనికి ఏంటి తేడా, ఇంకా అలాగే దీన్ని ఎన్ని విధాలుగా ఉపయోగించుకోవచ్చు, ఇది ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఎవరెవరికి ఉపయోగపడుతుంది అనే పూర్తి డీటెయిల్స్ అన్ని కూడాను వీడియోలోనైతే చెప్పబోతున్నాను. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వస్తుంది. అది కూడా హిట్ చేశారనుకోండి, నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఈ మైసూర్ శాండిల్ టాల్కమ్ పౌడరు మనకి ఎక్కడ ఉత్పత్తి అవుతుంది అని అంటే కర్ణాటకలోనండి. దీని మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడాను కర్ణాటకలోనే అయితే అవుతుంది. ఇది దీంట్లో మనకి సోప్స్ మీ అందరికీ తెలిసినవే. ఇలాంటి టాల్కమ్ పౌడర్స్, చిన్నపిల్లలకి సంబంధించిన సోప్స్, ఇలా చాలా రకాలు అయితే ఉన్నాయండి. క్రీమ్స్, ఇంకా ఫేస్ ప్యాక్లు, ఇవన్నీ కూడాను నేను ఒక్కొక్కటిగా చెప్తాను. ఇదివరకట్లో నేను ఫేస్ ప్యాక్ గురించి చెప్పాను, అది చాలా బాగా పనిచేస్తుంది. అది ఎవరైనా చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ ఈ మైసూర్ టాల్కమ్ పౌడరు ఏ విధంగా పనిచేస్తుంది, ఎవరెవరికి బాగా పనిచేస్తుంది అనేది ముందు తెలుసుకుందాము. అలాగే దీని ప్రైస్ డీటెయిల్స్ కూడాను. దీని ప్రైస్ డీటెయిల్స్కి వచ్చేటప్పటికి ఇది 100 గ్రామ్స్ ప్యాక్ అనమాట. ఇది 50 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉంది. ఇప్పుడు ఇంకా కొంచెం పెరగొచ్చు. అండ్ అలాగే ఆన్లైన్లో మీరు పర్చేస్ చేసినట్లయితే ఇంకా తక్కువకి అయితే వస్తుంది మనకి. సో దీని ఫ్రంట్ ఫేస్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఒక లేబుల్ అనేది ఉంటుందన్నమాట. నేనైతే తీసేసాను, వాడుతున్నాం కాబట్టి. ఈ లేబుల్ ఉంటే వాళ్ళది అని ఖచ్చితంగా మనకి తెలుస్తుందండి. అండ్ అలాగే ఈ సింబల్ అనేది ఉండాలన్నమాట తప్పనిసరిగాను. ఇక్కడ 1916 అని ఉంటుంది, సిన్స్ 1916. మైసూర్ శాండిల్ టాల్క్ వచ్చేసి ఇక్కడ కిందన వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు, డెలికేట్లీ పర్ఫ్యూమ్డ్ విత్ ప్యూర్ న్యాచురల్ శాండిల్వుడ్ ఆయిల్. శాండిల్వుడ్ ఆయిల్ అనేది డెలికేట్ గా అందులోని మైల్డ్ గా కలపబడింది అని చెప్పేసి ఉంటుంది. చాలా మంచి ఫ్రీగ్రెన్స్ అయితే ఉంటుందన్నమాట. శాండిల్వుడ్ ప్యాక్ కావచ్చు, లేదంటే ఈ మైసూర్ శాండిల్ అన్నీ కూడాను మంచి ఫ్రీగ్రెన్స్ తో అయితే వస్తాయి. అన్ని ఒకేలాగా ఉంటాయి అండ్ బాగా పనిచేస్తాయండి. డైరెక్షన్స్ ఫర్ యూసేజ్ అనేది ఇక్కడ బ్యాక్ సైడ్ మనం చూసుకున్నట్లయితే ఉంటుంది. ఇక్కడ కన్నడలోని మనకి మైసూర్ శాండిల్ టాల్క్ అని ఉంటుంది అనమాట పైన. అండ్ ఇంగ్రీడియంట్స్ కి వచ్చేటప్పటికి ఇందులోని కాస్మెటిక్ గ్రేడ్ టాల్క్, ఇంకా అలాగే వెటెడ్ కాల్షియం కార్బోనేట్, జింక్ స్టెరైట్ అండ్ న్యాచురల్ శాండిల్వుడ్ ఆయిల్ బేస్ ఫ్రీగ్రెన్స్ ఉంటాయి అని చెప్తున్నారు. ఇది ఏ కలర్ లో ఉంటుంది అన్ని కూడాను ఇక్కడ మనకి క్లియర్ గానైతే మెన్షన్ చేసి ఉన్నారండి. అలాగే ఇది ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్ లిమిటెడ్, అందులోని మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అయ్యింది. వీళ్ళ వెబ్సైట్ వగేరా డీటెయిల్స్ అన్ని కూడా బ్యాక్ సైడ్ అయితే ఉంటాయి. దీని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అవన్నీ కూడాను మనకి కిందనైతే ఇవ్వడం జరుగుతుందండి. సో ఇప్పుడు దీని గురించి అయితే తెలుసుకున్నారు కదా, ఇది ఎవరెవరికి పనిచేస్తుంది, ఇంకా అలాగే మంచి యూసేజ్ కోసం దీంతో పాటుగా ఏది కలిపి కాంబినేషన్ ఏంటి బాగుంటుంది అనేది తెలుసుకుందాము. శాండిల్ సోప్ వాడుతూ ఈ టాల్కమ్ పౌడర్ యూజ్ చేసినట్లయితే మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. ఎవరికి మంచి రిజల్ట్ వస్తుంది అని అంటే ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుందండి. కొంతమంది ఏంటంటే ఛాయ్ తక్కువగా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఎక్కువగా ఆయిల్ కారుతూ జిడ్డు పడుతుంది అన్న వాళ్ళకి మైసూర్ శాండిల్ సోపు, ఇంకా అలాగే ఈ టాల్కమ్ పౌడర్ బాగా పనిచేస్తుంది. కొంతమందికి అయితే పడదండి, ముందే చెప్పేస్తున్నాను. ఎందుకంటే కొంతమందికి ఈవెన్ గంధం అయినప్పటికీ కూడా ఇందులోని గంధానికి సంబంధించిన ఆయిల్ మిక్స్ అయింది కదా, అది కొంతమందికి అయితే పడదనమాట. అలాంటి వాళ్ళు రంగు అనేది కొంచెం తగ్గుతారు. ఇది ముందే నేను చెప్తున్నాను పర్టికులర్ గాను, ఎందుకంటే కొంతమందికే పడుతుంది. అందుకే ఏం చేస్తారంటే ఇది చిన్న డబ్బా అయితే ఉంటుంది మనకి శాంపిల్ ప్యాక్, అది తీసుకోండి, అది తీసుకొని యూజ్ చేయండి. సో ఇప్పుడు ఇది ఏ కలర్ లో ఉంది అనేది తెలుసుకుందాము. ఇది వచ్చేసి మనకి ఈ కలర్ లోనైతే, అంటే వైట్ కలర్ లోనే కొంచెం క్రీమీ టైప్ లోనైతే వస్తుంది అనమాట. ఫ్రీగ్రెన్స్ అయితే చెప్పనే అవసరం లేదు, చాలా మంచి ఫ్రీగ్రెన్స్, చాలా మంచి ఫ్రీగ్రెన్స్, గంధం వాసన వస్తుంది అనమాట. ఇది అప్లై చేసుకుంటే మనం పర్ఫ్యూమ్ అయితే యూజ్ చేయనక్కర్లేదు. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత ఈవినింగ్ వరకు ఆ ఫ్రీగ్రెన్స్ అనేది మనతో పాటు ఉంటుందండి. ఇది ఖచ్చితంగా నేనైతే చెప్తాను, ఎందుకంటే ఇది వాడిన తర్వాత పర్ఫ్యూమ్స్ తోనైతే పని ఉండదు. అండ్ అలాగే చూస్తున్నారు కదా, ఈ రకంగాను ఫేస్కి అప్లై చేస్తే కలర్ అనేది ఈ రకంగా చేంజ్ అయిపోతుంది, బాగా తెల్లగానైతే కనిపిస్తారు.
బట్ వర్కౌట్ అవుతుంది, మంచిగానే వర్కౌట్ అవుతుంది. మైసూర్ శాండిల్ సోప్ తో పాటు ఇది కూడా యూజ్ చేసినట్లయితే, మైసూర్ శాండిల్ టాల్క్ కూడా యూజ్ చేసినట్లయితే మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఇవండి వివరాలు. దీని గురించి మీ అందరికీ కూడా ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి SRK తెలుగు బ్యూటీ టిప్స్. రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.